అండ్ అలాగే ఇప్పుడు బీక్యాట్ ఎప్పటి నుంచి సార్? మేనేజ్మెంట్ ఏ క్యాట్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవ్వగానే బీక్యాట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఓకే. దాన్ని మేనేజ్మెంట్ సీట్ అంటారు. దాన్ని 2 రకాలు మేడం, బి అండ్ సి అంటారు. బిలో కూడా 2 రకాలు ఉంటాయి, B1 B2. B1 అంటే నాన్ లోకల్ 15% B2 అంటే లోకల్, వాళ్ళకి 85% ఉంటుంది. సేమ్ ఆంధ్ర అయినా అంతే, తెలంగాణ అయినా అంతే. దానికి ఏంటంటే ఏ క్యాట్ రాని వాళ్ళకి సపోజ్ 430లో కట్ అయింది అనుకోండి, వాళ్ళకి బీకి ఎలిజిబిలిటీ ఉంటారు. ఓకే. అది ఇప్పుడు ఏంటంటే మేడం 113 కూడా నాకు వస్తుంది అంటారు స్టూడెంట్, మెరిట్లో రాదు అది. ఓకే. కానీ వాళ్ళు ట్రయల్స్ మాత్రం చేస్తారు. 113 మార్కులు వచ్చినాయని కన్వీనర్ కోటాకి ట్రై చేస్తాడు, బీ క్యాట్కి ట్రై చేస్తాడు, తప్పు లేదు. సో అంటే ఇప్పుడు బీసీలో కూడా కేటగిరీస్ ఉంటాయని చెప్తున్నారు. కేటగిరీస్ ఉండవు మేడం, ఓన్లీ ఏంటంటే B1 అంటే నాన్ లోకల్. అదే మాకు ఏ కేటగిరీ కన్వీనర్ కోటాకి ఏంటంటే SC ST BC ABCD గ్రూపులు ఉంటాయి. మేనేజ్మెంట్ సీట్లో గ్రూపులే ఉండవు, ఓన్లీ మెరిట్, లోకల్ నాన్ లోకల్. ఇప్పుడు లోకల్ కూడా ఇష్యూ జరుగుతుంది, అది సుప్రీంకోర్టు రేపు 5వ తారీఖు ఫైనలైజ్ చేస్తుంది. దానివల్లే టైం పెంచారు వాడు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఏంటంటే లోకల్ ఎవరైతే సమస్య ఫేస్ చేస్తున్నారో అది సాల్వ్ అయిపోతుంది. 4 ఏళ్ళు ఎక్కడ చదివితే అది 9th to 12th ఎక్కడ చదివితే అది లోకల్ అంటారు. అది సుప్రీంకోర్టు తప్పు పట్టింది, దానివల్ల గైడెన్స్ మారుస్తారు. ఇప్పుడు ఈరోజు మీటింగ్ జరుగుతుంది. సో మార్చిన తర్వాత వెళ్తే బెటర్ ఏమో కదా స్టూడెంట్స్ అంతా? టైం ఉండదుగా మేడం, ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా, రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటే మంచిది.